ఏమండి టీ? ఎన్నెల్లేని ఛాయ్ తెచ్చిస్తానే ఏదో కథ ఉన్నది కానీ అదేం లేదండి. లేదండి, మీకు విషయం చెప్పాలండి. ఏమండి? జరుగు అటు జరుగు జరుగు అరే వినండి. అటు జరుగు నువ్వు జరుగు. అరే ఒక విషయం చెప్తా విను. ఛానల్ ఆయనిస్తారా తాయనియవా జరుగు. పొద్దున్నే ముచ్చట చెప్దామని వస్తే ఎందుకండి ఇట్లా చేస్తారు మీరు? అయితే మరేమో పండగ వస్తుంది కదా, దసరా పండుగ కదండి. అవును, మన తెలంగాణలోనే పెద్ద పండుగ వస్తుంది, ఆడోళ్ళ పండుగ. అవును. మరి పండుగకు చెప్పరా నాన్సుడు ఏంది చెప్పు. చూడరాదబ్బా, ఇటు చూడరాదు. ఏని రోజులు ఛాయ్ మీద పడుతుందిరా, ఛాయ్ మీద పడుతుంది. పక్క ఛాయ్ మీద పడుతుందిరా. ఈడొకడు మధ్యలో ఈయనేదో ముచ్చట చెప్తా. చెప్పరా. ఓ బాబు బాబు నాకు కొత్త డ్రెస్సులు కావాలి, తుపాకీ కావాలి, బాంబులు కావాలి. నువ్వు ఆయన అటు మీ మమ్మీ మళ్ళా నువ్వు ఇటు మా దోస్తు గారు అమ్మేది కొనుక్కున్నాడు. అత్తనారా. అరే ఇట్లా ఒకసారి ఇట్లా లేరా ఒకసారి. నేను మాట్లాడుతూ అరే నేను మాట్లాడతాను, నువ్వు మధ్యలో వచ్చినావు కదా. లేరా నేను మాట్లాడతా, నువ్వే మాట్లాడుతావా? ఇద్దరు ఎవరో ఒకరు మాట్లాడు. ఏంది నా మీద గరం అవుతాను? అబ్బో మా అయ్యకు మనిషికి వచ్చినట్టే కోపం వస్తాను. బాగా మాట్లాడతానురా. మీ అవ్వకు మనిషిని కాదు, నీకు మనిషిని కదా. మీ అవ్వకు కొనియాలా, నీకు కొనియాలా? అవునవును, ఎందుకు అట్లా కుక్కలే కొర్రబడితివి? చిన్నగా మాట్లాడరాదు. నిన్నేమన్నా కొత్త నగలు చెప్పేమన్నావా? దిగేసుకొని తిరగడానికి బ్యాంకులో తాకట్టు పెట్టినాయి కదా, తీసుకురమ్మని అడిగేది. చెప్తాను మనుషుల మీదకి. మనిషి కాదు మనిషి కాదు అని అంటాడు. మనిషికి వచ్చిన కోపం వచ్చింది అంటాడు. మా అవ్వగారు పెట్టిన నగలేనా? నిన్నేమన్నా కొత్తగా చెప్పి కోపం అప్పుడు రావు నాకు పనులు. మరి పైసలు ఎట్లా వస్తాయి? చేసుకునేటప్పుడు లేకపోతే అది ఉండదు. మరి రాకపోతే మంచిగా ఉండదు. మరి నేను చెప్తానా? రావాలా రావాలా రావాలా? ఏంటి మరి ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? ఏం కావాలరా? ఏం కావాలా? మనిషికి ఇచ్చినంత విలువ ఇస్తారు. ఏం కొనియాలరా? ఏడంత లేవు. ఏం కొనియాలి చెప్పు. ఏం ఉరుకుతావు? ఏం కొనియాలి? ఏం కావాలరా? ఏం కావాలి నీకు? ఏం కొనియాలరా? ఏం పాయింట్ పెట్టావన్నా? అరే ఏం కొనియాలో చెప్పని ఎట్లా కావాలంటావు? బాబు నీకు దండం రా. ఏం కావాలరా? ఏం కొనియాలరా? నీకు దండం పెట్టరా బాబు. బాయ్ నీ ఇజ్జత్ మనం బాయ్. పిల్లగాని ముందు వాయి, నా ముందు వాయి. పిల్లం మొగలం కొని నువ్వే మనిషి, నువ్వే మొగనివి. నీకేం కావాలి? కూర్చో కూర్చో. నీకేం కావాలి? దానికేం కావాలి? ఏం కొనియాలి చెప్పు. ఎవరికి ఏం కావాలో చెప్పు. లిస్ట్ రాసి ఏదో చెప్పు. నాకు నీకేం కావాలి? నీకేం కావాలి చెప్పు. అయ్యో నాకేం కావాలో తెలియదా నీకు? గిదే కావాలి, గిదే తెలియదా నీకు? బాబు నాకు చెప్పు. నేను చెప్పింది కొని ఏం కావాలి? అడిగినాయన్ని కొనిస్తావా? ఏం కావాలరా? నీకేం కావాలి? మమ్మీకి ఏం కావాలి చెప్పు. కొనిస్తారా? సుభద్ర ఏం చేస్తుందో. సుభద్ర, ఓ సుభద్ర, ఓ పొరి. ఏంది బాబాయ్? ఓ పొరి ట్రై 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 ట్రై. మీ ఇంటి పక్క శాంతి గారి గురించి తెలుసా? తెలియదు. ఏమైంది? ఆ పోరని ఇంటి ముఖం రానియకు. ఎందుకు బాబాయ్? వాడు నడియాం లేచి తానం చేస్తాడట. ఇంకా ఇంటి పక్క లచ్చి చెప్పింది నాకు. ఎందుకంటావు బాబాయ్? ఓ పోరి, ఓ ఎడ్డిపోరి, వాడు మంత్రాలు నేర్చుకుంటాడు అట్నే. అవ్వో అందుకేనా మా ఓటు 2 రోజుల కంచెలు పిచ్చి పిచ్చి చేస్తాడు బాబాయ్. అను బాబు మమ్మీరా బాబు ఒక డాక్టర్ మాట్లాడతాను. వీడు 3 ముచ్చట్లు నడిచిగాడు వచ్చిందా వీడు? ఓ మంచి ఏం ముచ్చడే?
నర్సిగా మూడు ముచ్చలా నర్సిగా ఊరికి ఆడవాళ్ళతో ఎలా ముచ్చడా ఏంటి ఏం ముచ్చడా నేనే పెడతాను ఆడలతోటి ముచ్చట సూరి ఓ పోరి బాబాయ్ పోయేస్తా పోయేస్తా పాడ మీద అంతా కనబడ్డలు ఉన్నారు. రారా చూసినా మనిషి సీసెక్కడిది అగో వినబడతలేవా షోలు నీకు నచ్చిగా తాగొచ్చు తెలుసా బారా ఇక్కడికి వచ్చినావు తాగబోతోని తెలుసురా ఇక్కడికి తాగబోతారా ఇంటికి ఎందుకు వచ్చినావు లేదా ఇలా ఇరుతలే నీకు ఎవరి ఇల్లు లేదు ఇది అబ్బా అబ్బో వీడు చేస్తే తెల్లని దాకా చెప్తాడు తాను లేకపోతే మిట్ట మధ్యాహ్నం చెప్తాడు ఈ కథ ఏందో ఈ కార్ఖాన ఏందో ఏమో తెలుస్తలేదుగా మరి. ఓ బాబా ఓ బాబా చూడు అదే శాంతిగాడు స్నానం చేసి వచ్చి తులసి చెట్టు పూజ చేస్తాడు ఏమన్నది తులసి చెట్టు పూజ మిట్ట మధ్యాహ్నం గీయాలకి ఎవడన్నా పూజ చేస్తాడు తులసి చెట్టు పూజ చేస్తాడు కదా చేస్తాడు కదా పూజ చేస్తాడు అదే నీకు అదే కనబడతాను ఒక్కరి కూడా ఈ మిట్ట మధ్యాహ్నం ఎవరన్నా తులసి చెట్టు పూజ చేస్తారా మంత్రాలు నేర్చుకుంటాడట మంత్రాలు ఏం తెలుస్తుంది నీకు ఎవరు చెప్పారా నీకు ఏ నర్సిబాబాయ్ లేడా నర్సిబాబాయ్ చెప్పిండు మూడు ముచ్చట్ల నర్సిగాడానే వాడు మాట చెప్తే నువ్వు నమ్మినవా వానికి లేదు నీకు లేదు సిగ్గు చెప్పురా రాజుగా శాంతిగాడు పొద్దున్న దాకా తులసి చెట్టుకు పూజ చేస్తానరా. ఓరి పిచ్చోడా వాడు రాత్రిపూట నడియాం రాత్రిపూట తానాలు చేస్తాడు బట్టలు లేకుండా తిరుగుతాడు వాడు మంత్రాలు నేర్చుకున్నాడట. జల్ది నడువే జల్ది నడువు ఒడ్లు ఎక్కాలి ఒడ్లు పెట్టాలి నాటేయాలి తోటోడు రమేష్ గారు నాటేసుకున్నాడు నువ్వు నడువు జల్దిరా నడతనే నడవబడితే ఏమన్నా నువ్వు కొన్న ఏరోప్లేన్ బస్ ఎక్కి బండెక్కి రాకపోతేనా జల్దీ నడతనే ఉంటే నీకు కనబడతలేవా జల్ది పోదాం మనిషి ఆపమని చెప్పరా పడితే మాన్ బండి ఎక్కిపోతా నువ్వేం కాపుతాను బండి ఎందుకు కాపుతాను ఏదిలే రారా సాయపడిపా ఆ గడి బిక్తుంది దిపా ఆ గడి అంతది ఆ కట్టి పుల్ల లేరు లేకపోతే ఏది నేర్పా పని నేర్పా నీకే పని రాదంటే వాడికే పని నేర్పా దిక్మాల కూడా దిక్మాల తయారంటే కాదే కాదే చిన్న వయసులో తెంపు బిడ్డ చిన్నగా రవ్వు కొడుక బాబాయ్ పక్క పక్క పొలమేగా బిడ్డ చూద్దాం నిన్ను చూడండి
పలకరి అంది నాకు మంచి అనిపించలేదు బిడ్డ, అందుకే పొలం దాకా వచ్చిన. తిన్నావా బాబాయ్? తిన్న బిడ్డ, తిన్నా అట్టి చేపలు అంటింది బిడ్డ. అరే నర్సిగా, నీ పొలం ఎక్కన్నది, నా పొలం ఎక్కన్నది, నువ్వు దాన్ని చూడండి, దాంతో మాట్లాడండి, నీకు మనసు ఒప్పదిరా? బిడ్డేనా చూడకుంటే నాకు కడుపు నిండుతుందా? ఏదో బిడ్డను పలకరిద్దామని వచ్చిన. ఏమరు సూర్య సూత అయ్యో ముందు ఉన్నది చూడు. ఓ కొంచెం పొడా మా అయ్య తర్వాత అయ్యేలా అంటోడు, మందలిస్తే నీకేం, నీ సొమ్ము ఏం పోతాంది? మా ఇల్లే కొంచెం పొడబడితివి. సంపదని దొంగ మగరా 3 ముచ్చట్ల నర్సిగాని మాట ఏంటి? అవే నువ్వు వాంతో ముచ్చట పెడతావే? వాడలో పోయినా ఊళ్ళో పోయినా ముచ్చట పెట్టేటోడు వాని ముచ్చట తింటానా? ఏ పాడు కొడతావో కొడుతురా, ఏంది చెప్పు. సర్తే దొంగ మగ. సూర్య పొరిని కొడితే సంతిరా సూర్య ఎంత పని చేస్తారా? ఊకో బిడ్డ దాన్ని కాదురా పారనుకొని నిన్ను చంపుతా. రే 3 ముచ్చట్ల నర్సిగా నిన్ను చంపుతా పారనుకొని నాడు పోత తీరా సూర్య పొర్రి కొట్టి చంపబడితే గారా పోతది. పని చేద్దామన్నది అమ్మో, నన్ను కొట్టి చంపబట్టి అమ్మో, అమ్మా ఏం సంబంధం ఇచ్చి చేయుర్రే అమ్మో, నాకోసం ఎవరు చూడొద్దాలే అమ్మో, మనకి కట్టం తప్పదు రో కొడుక. కొట్టి చంపబట్టే అవ్వా, తోడబుట్టిన అన్నదమ్ములు లేకపోయే అవ్వా, నా కట్టం ఎవరితో చెప్పుకొని అవ్వా. తాగుబోతు పాడుకో, ఈ షేర్లో కూడా తాగుడేనా రా? నీకు పద్ధతి లేపాలేదురా, నీ తాగుబోతున్నా. ఓ ముంట కొడు, ఇటు తీసుకుంటా పని. ఓ గివిడేంది మన గట్టి ఎంబటి రావట్టే? ఓ విని తలపండు వాళ్ళుగా ఇదే రావట్టే. చిన్నోడ పైకి చూడకరా. సరే జాగ్రత్త పోరా. వంశీగా ఇక విని తీసుకోపోరా, ఇంటికాడ పడగొట్టు. కొంచెం జాగ్రత్త, బయట తిరగనీయకు, ఇంటికాడ ఉండని. కొడుక ఇటు తిరిగి పని చేసుకో, ఇటు తిరుగు, అటు చూడకు. శాంతిగా అడుగుతానే ఉన్నాను. తిన్నే నర్సిగాడు సుభద్రే వాళ్ళకి మంత్రాలు వస్తాయని. వాళ్ళను చంపుతా అసలు వదిలిపెట్టా. నువ్వు సిగ్గున్నాను చంపాలి. అసలు వదిలిపెట్టా నర్సిగా. నాకు మంత్రాలు వస్తాయని అంటావురా? నాకు మంత్రాలు వచ్చా నిరూపించకపోతే నీ పక్కలు నాకు మంత్రాలు వస్తాయని ఊరంతా సాటి వేస్తానని సంగతి చూస్తాను అనిపించబోదు. అసలు మంచిగా ఉండదు. నాకేం తెలుసురా నీకు మంత్రాలు వస్తాయని? అవి ఆ నర్సిగాడు చెప్తే నేను నమ్మినా గంతే, దానికి నన్ను పడుతుంది. అరే నీకు తెలిసిన ముచ్చాట్లు నీకు ఇప్పుడన్నా తాగుబోతాలు అందరు కలిసి నీ మంత్రాలు వస్తాయి. 3 ముచ్చట్ల నర్సిగా మాట పట్టుకుంటే మంత్రాలు అంటే అదేంటి పొలం ఇంటి వారా ముచ్చట రేపు చూద్దాం. ఈ సంగతి రేపు చూసుకుంటా మీ